పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం మొదటి పట్టణము శ్రీరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు, మార్కు సువార్త 9వ అధ్యాయము 38, 39, 40 వచనాలు. అంతటి యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఏలైనా నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారం చేయజాలడు. మనకు విరోధి కాని వాడు మన పక్షమున ఉండువాడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: విజ్ఞానాన్ని ఎవరు కోరుకోరు? మొదటి పట్టణము విజ్ఞానం యొక్క గొప్పతనాన్ని, దాన్ని పొందే విధానాన్ని మనకు తెలియజేస్తున్నది. విజ్ఞానంను కోరుకునేవారు, విజ్ఞానంను ప్రేమించే వారికే అది లభిస్తుంది. విజ్ఞానం గలవారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు, దేవుని చేత దీవించబడతారు. విజ్ఞానం వలన అనేక లాభాలు ఉన్నాయి. దానిని సేవించేవారు ప్రభువును సేవించుటే అని తెలియజేస్తుంది. దానిని ప్రేమించు వారిని దేవుడు కూడా ప్రేమించును. దానిని కాపాడుకొని వాడికి కష్టపడాలి. రైతు పొలంలో కష్టపడినట్లు కష్టించాలి. క్రమశిక్షణతోనే అది సాధ్యం. మన జీవితాలు క్రమబద్ధంగా ఉండాలంటే క్రమశిక్షణను మనం అలవర్చుకోవాలి. క్రమశిక్షణ లేని వారిని విజ్ఞానం వదిలిపెడుతుందని మనం తెలుసుకోవాలి. సువిశేషంలో శిష్యులు ఒక వ్యక్తి గురించి ప్రభువు ఫిర్యాదు చేయడాన్ని చూస్తూ ఉన్నాం. వారికి చెందని వ్యక్తి ప్రభు పేరిట అద్భుతాలు చేయటం శిష్యులకు నచ్చలేదు. వారి బృందం వెలుపల ఎవరు అద్భుతాలు చేయకూడదని వారి భావన. ప్రభువుపై వారికి గుత్తాధిపత్యం ఉండాలని వారి ఆకాంక్ష. వారి వృత్తం వెలుపల ఎవరు పని చేయకూడదని వారి ఆలోచన. కానీ ప్రభు విశాల దృక్పథాన్ని చూపిస్తూ ఉన్నాడు. అతడు మనకు విరోధి కాడు. అతడు దైవ రాజ్యం వెలుపల ఉన్నట్లు కాదు. మనం అందరినీ కలుపుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖలో బేరీలు గారంటారు, నాలాగా ఎవరైనా ఏ కారణం చేత సువార్త బోధించినా నేను సంతోషిస్తాను. నేను మాత్రమే ఈ పని చేయాలని పట్టును. ఎందుకంటే సువార్త అన్ని వేళలా ప్రకటింపబడటమే నాకు కావలసినది. ఈ సంఖ్యాకాండం గ్రంథంలో ప్రభు ఆత్మ ఇద్దరు గుడారమునకు వెళ్ళకపోయినా వారి మీదకు దిగి వచ్చినప్పుడు వారు కూడా ఆత్మను పొందిన మిగతా వారి వల్లే ప్రవశిస్తుంటే యెహోషువ మోషేతో ఇలా అంటాడు, అయ్యా, వారిని ప్రవచించవద్దని చెప్పు. దానికి మోషే, వారే కాదు, ఇక్కడున్న వారందరికీ ప్రభు ఆత్మ అనుగ్రహిస్తే నేను సంతోషిస్తాను. అనగా ఇతరులు ఆత్మను పొందారని అసూయ చెందవద్దు. దేవుడు ఎవరికి ఏది అనుగ్రహించాలనుకుంటాడో అది దేవుని ఇష్టం. మనము అసూయ పడాల్సిన అవసరం లేదు. మనం క్రమశిక్షణ కలిగి పరిచర్యలో అందరినీ కలుపుకుపోవాలి. ప్రియ స్నేహితులారా, మరి ఒక గొప్ప కార్యాన్ని మనతో ప్రభు ముచ్చటిస్తూ ఉండగా, ఎవరైతే దేవుని కార్యాలు చేస్తారో వారందరూ దేవుని సంబంధులు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారు. మనం కూడా ఆ జాబితాలో ఉండాలని కోరుకుందాం. దయగల దేవుడు మన యొక్క జీవితాలను ధన్యం చేయుదురుగాక. ఆమేన్.